గుడ్ మార్నింగ్ వేస్టేజ్. నా పేరు వచ్చేసి వెంకటరమణ. మాది పురాణపురం మరిపేడ మండలం, మహబూబాబాద్ జిల్లా, హైదరాబాద్కు 200 కిలోమీటర్ల దూరం. వెస్టేజ్ బీఫోర్ పెయింట్ పని చేసేది. పెయింట్ పని లేనప్పుడు ఆటో తోలేది. ఇక్కడికి హైదరాబాద్ పెయింట్ పనికి వచ్చిన వలస కూలీ లెక్క వస్తే అక్కడ సార్ పరిచయం నాకు. సురేష్ సారు, రావణ్ సారు ఇద్దరు బోరబండకు వచ్చారు. అక్కడ నేను పేరుకి వెళ్ళినా, అక్కడ కలిసిర్రు. సార్ చెప్పిండు, నేను జాబ్ పని చేసిన, ఆర్టీసీ డ్యూటీ పని చేసి వెస్టేజ్ చేస్తాను, నాకు 30,000 వస్తున్నాయి సార్, మీరు ఏం పని చేస్తారా అన్నాడు. నేను పెయింట్ పని చేస్తాను అంటే నాతో పాటు ఒక సంవత్సరం పాటు జర్నీ చేయండి సార్, మీకు కూడా ఒక 10,000 నుంచి 20,000 ఇప్పిస్తాను అన్నాడు. సరే సార్ మాట నమ్మిన. వెస్టేజ్ అంటే ఊర్లో మనం చెప్తాం కదా, వాళ్ళకి వెస్టేజ్ చేసుకోవేసాం. గట్నే నాకు తెలిసిందనమాట వెస్టేజ్ అంటే అని. సార్ గవర్నమెంట్ జాబ్ పని చేసి చేస్తాడు అంటే లేదో గొప్ప ఉందని నేను టేకప్ చేసిన. పెద్ద నేను చదువుకోలేదు, 7 వరకే చదివినా కానీ అదంతా పెద్ద నాకు తెలియదు. అయితే నేను చదువుకోకుండా నాకైతే పాసిబుల్ అవుతుందని అనుకున్నా. సారు గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఏంటంటే ఆర్టీసీ కండక్టర్ కాబట్టి బస్సులు వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు, వాళ్ళకి ఐడి ఇస్తూ ఉంటాడు. అట్లా ముందుకెళ్ళిండో నేను అనుకున్నా. అయితే సార్ ఏం చేసిందంటే, నాకు మీరు మీటింగ్ రాసారండు. అక్కడ మా ఏరియాకు అప్పుడు ఎంఎస్ఆర్ అసోసియేషన్ లేదు, అక్కడ ఇక్కడ మీటింగులు జరగలేదు. ఆడ ఏమైనా ఒకటి స్టోర్ ఉండేది కానీ అలా ప్రొడక్ట్ ఉండకపోయేది. 50 కిలోమీటర్ దూరం పోయి తెచ్చుకునేది. ఖమ్మం 50 కిలోమీటర్ ఉంటుంది, తొర్రూరు 50 కిలోమీటర్ ఉంటుంది, మహబూబాబాద్ 50 కిలోమీటర్ ఉంటుంది, సూర్యాపేట 50 కిలోమీటర్ ఉంటుంది మా ఊరుకు. అక్కడ పోయి ప్రొడక్ట్ పట్టుకొచ్చుకొని అక్కడి నుంచి ఇచ్చేది. బంగ్లా కాడ ఉంది కానీ స్టోర్ ఉంది కానీ అలా ప్రొడక్ట్ ఉండదు. అట్లా ఉంటే సార్ ఎట్లా సార్ ఇది కాదు అంటే నిలబడండి సార్, నిలబడండి అన్నాడు. అయితే హైదరాబాద్ మీటింగ్ రమ్మన్నాడు. మీటింగ్కి వచ్చిన ఇక్కడ ఇదే విధంగా ఎట్లా చెప్తాను, టెస్ట్ మనం చెప్తా అంటే అక్కడ ఈడ కూడా చదువుకోనోళ్ళు కూడా బీబీ మేడం చెప్పింది. సరే ఆ మేడానికి పాసిబుల్ అయింది కాబట్టి నాకు కూడా పాసిబుల్ అయితే నేను నమ్మిన. అదేవిధంగా సార్ చెప్పినట్టుగానే ఎట్లా చెప్పిందంటే, సార్ నాకు ఫోన్ ద్వారానే ఫాలో అయ్యాడు. డెమోలు నాకు రాదు, డెమో చేయడం రాదు. యూట్యూబ్లో చూసే డెమో నేర్చుకున్నా. యూట్యూబ్లో చూసి డెమో చేసుకొని ఇంటికాడ మొత్తం టెస్ట్ చేసుకొని వాళ్ళ కస్టమర్ మనకు పోయి వాళ్ళ కాడికి పోయి చెప్పాలంటే వాళ్ళు నమ్మకపోయేది. ఈ డెమో ద్వారా చిన్న ఎట్లో గట్ట ఒకళ్ళు పేస్ట్ ఇచ్చుకుంటా, వాళ్ళు సబ్బిచ్చుకుంటా, కొన్ని డబ్బులు చేతులు పెట్టుకొని ఒక 5,000 పట్టుకొని ప్రోడక్ట్ కొనుక్కొచ్చుకొని తిరుక్కుంటూ చేసినా కానీ అది పాసిబుల్ కట్టాయి. అట్లా వాడి ద్వారా అంతే ఉంటారు. ఎందుకంటే ఎట్ట సక్సెస్ అయ్యారు, ఎట్టకెళ్తాను, నీకు ఎట్టయితాను సార్ అంటారు కదా. సీక్రెట్ ఇదే నేను చేసేది. 20 కేజీల బ్యాగ్ ఉంటుంది, నూనె డబ్బా ఉంటుంది, అంట లిక్విడ్ ఉంటుంది, మన బట్టల లిక్విడ్ ఉంటుంది, బాత్రూమ్ లిక్విడ్ ఉంటుంది, ఫేస్ క్రీమ్లు ఉంటాయి, సబ్బులు ఉంటాయి, పేస్ట్ ఉంటాయి, ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని. హోమ్ కేరు, హెల్త్ కేర్ ఉంటాయి, అగ్రికల్చర్ ఉంటాయి. అవన్నీ బండి మీద పెట్టుకుంటా మొత్తం తిరుగుతాం. 2-3 ఊరు పొద్దుటి 2 గంటల సేపు తిరిగి వస్తాం. మొన్ననే 2,000 రూపాయల ప్రొడక్ట్ అమ్మినా, మనకు ఒక ఐడియా ఇచ్చిన, 100 పాయింట్లు ఇప్పించిన. ఇంకా మళ్ళీ అంటే నా సైడ్ లెక్కులా మిగతా పాయింట్ 5 ఉన్నాయి. ఆ విధంగా రోజుకి ఎంత లేదన్నా కూడా కనీసం ఒక 1,000 రూపాయలు సరకంతా ఒక 50 పాయింట్ అని చేయాలని అట్లా గోల్ పెట్టుకుంటా. ఆ విధంగా మీటింగ్కు ఎవరైనా ఉన్నారనుకో, మీటింగ్ వస్తారంటే ఆటో తీసుకుపోయి, ఆటో ఉన్నదే వెస్టేజ్ కోసం నేను బయటేది. ఎందుకంటే ఆటో అవతల తోలితే ఏం రావట్లే, ఓళ్ళు ఎక్కట్లే. ఇదన్నా చేసుకుంటే అవుతుందిగా, డబ్బులు ఎక్కడైతే మనకు కావాల్సిన డబ్బులే కదా, అదే కిరాయి అనుకుందాం అని ఆటో తీసుకొచ్చిన. అట్లా ఆటో తీసుకోవడం, మీటింగ్లో పెట్టుకోవడం, వాళ్ళకి కనెక్ట్ చేసుకోవడం. ఒకవేళ అంతకు రాననుకో, ఫస్ట్ నీ స్టార్టింగ్లో అతడు మీటింగ్కి వస్తాం రాకపోయేది. ఇప్పుడు మనం కూడా చాలామంది టికెట్ బుక్ చేసినాం, ఫోన్ చేసినాం, రావట్లే ఎవరు. నేను పొద్దుటి 5 గంటలకు పోయి 5 దగ్గర కూర్చొని స్నానం చేసిన దానికి అన్నం తిననుకోండి, బండి మీద ఎక్కించుకొని సూర్యాపేట ఎంఎస్ఆర్ మీటింగ్ కూర్చోబెట్టుకున్నాక అప్పుడు కనెక్ట్ అయింది. అవి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది సీక్రెట్ ఎక్కడంటే మీటింగ్ అని నాకు అర్థమైంది. ఆ విధంగా సార్ చెప్పినట్టుగా నిలబడంటే ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 8 రూపాయలు, ఆ తర్వాత పెరుగుకుంటూ మళ్ళీ 60 రూపాయలు, 260 రూపాయలు, 800 రూపాయలు, 1000 రూపాయలు, 4,000, 8,000, 7,000, 12,000, 13,000. ఆ 13,000 అనేది సంవత్సరం వాడిన పాట 13,000, 8,000, 7,000 వస్తాయి. అట్లా పెరుగుకుంటూ మళ్ళీ తర్వాత పెరిగింది, 25,000 వచ్చింది. అలా పెరుగుకుంటూ సార్ నిలబడు
నేను పెట్టుకుంటూ లాస్ట్ ఇన్కమ్ వచ్చేసి 59,856 రూపాయలు. మా మేడం కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. ఆమె ఉండటం వల్ల నాకు కొంచెం ఆ చెక్కు పెరిగింది. లేకపోతే సైడ్ వ్యాల్ కావట్లే. మళ్ళీ ఈ సైడ్ వ్యాల్ చేసుకున్నానికి మళ్ళీ అది ఒక తిప్పాలా. ఇటు లైన్ పోయినా మళ్ళీ ఈ సైడ్ చూసుకోవాలి ఎలిజిబుల్ కావాలంటే. అట్లా నేను ఎలిజిబుల్ కాకుండా నేను ఎప్పుడైతే బ్రాంచ్ డైరెక్ట్ అయినో ఇప్పుడు దగ్గర నాకు చెక్కులు ఎంత ఒక 15-20 చెక్కుల వరకు దాటొచ్చు. ఏ రోజు కూడా నేను ఎలిజిబుల్ కాకుండా ఆగలే. ప్రతి నెల ఎలిజిబుల్ అవుతా, ప్రతి నెల చెక్కు పెడతా. ప్రతి నెల చెక్కు పెట్టాలని డిసైడ్ అయినా బూట్ క్యాంప్ అయినా ఏదైనా ఏ మీటింగ్ అయినా వదిలిపెట్టాను. పని చేసుకుంటూ మళ్ళీ పని మళ్ళీ పనిలోకి ఇంత కూడా మాకు తగ్గేది లేదు. మళ్ళీ ఎందుకంటే ఇంటి ఎలా తీయాలి, మళ్ళీ ఇంటి ఎలా తీయాలి, మళ్ళీ ఎట్లా తీయాలి, పొదుపులు కట్టాలి, చిట్టీలు కట్టాలి, మళ్ళీ అయ్యా ఇది మళ్ళీ ఇంటే మరి నో అంటుంది. ఆ విధంగా చేసుకుంటూ ఈ చెక్కు పెట్టుకుంటూ నడిపించుకుంటున్నా. సరే తర్వాత విజయం వచ్చినా ఇంకా ఇదొక్కటే కాదు, నాకు చాలా పెరగానే ఉంది. నేను డిసెంబర్కి నా టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క 1,00,000 రూపాయలు ఇచ్చి నేను 2 లక్షలు తీసుకొని గోల్ పెట్టుకోమని చేస్తాను. థ్యాంక్ యూ సార్.